వైసీపీ అధినేత జగన్ సమయం సందర్భం లేకుండా ప్రదర్శిస్తోన్న దూకుడు విమర్శల పాలవుతోంది. వాస్తవానికి పార్టీ ఓటమి తర్వాత జగన్ ప్రజల్లోకి రావడమే అరుదైపోయింది. ఇటీవల తెనాలిలో దళిత యువకుల పరామర్శ పేరుతో బయటకొచ్చి వైసీపీని మరింత డ్యామేజ్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే తన సొంత మీడియాలో అమరావతి మహిళలపై కొమ్మినేని కృష్ణంరాజులు చేసిన చర్చపై జగన్ స్పందించిన తీరు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారిందని వైసీపీ శ్రేణులు వాపోతున్నాయట. గుంటూరు జిల్లా తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు రోడ్డుపై లాఠీలతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్లంతా గంజాయి బ్యాచ్ అని, ఆ మత్తులో కానిస్టేబుల్పై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకనే పోలీసులు ఆ విధంగా దండించాల్సి వచ్చిందని స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే వాళ్లు దళితులు, మైనార్టీ వర్గాలకు చెందిన యువకులని, దేశంలో చట్టం ఉండగా ఇలా పోలీసులు దాడి చేయడం కరెక్ట్ కాదని వైసీపీ విమర్శిస్తోంది. మాజీ సీఎం జగన్ హుటాహుటిన ఆ యువకుల పరామర్శ పేరుతో తెనాలి వెళ్లారు. అయితే అసలు ఆ ఘటనలో నిజానిజాలేంటో తెలియకుండా ఎందుకంత హఠావుడిగా వెళ్లారనేది అంతుపట్టకుండా తయారైంది. మరోవైపు తెనాలిలో జగన్ చేసిన ప్రసంగంలో కూడా స్పష్టత లేకుండా పోయింది. నిజానికి ఇలాంటి అంశాల్లో ప్రతిపక్ష పార్టీలు ముందుగా ఒక బృందాన్ని పంపించడమో, నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేయడమో రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తోంది. పోలీసులు చట్టపరమైన చర్యలు ఆ యువకులపైన ఉన్న కేసుల విషయంలో పక్కన పెడితే ఆ ముగ్గురిని విషయమై స్థానికులు నెగిటివ్గానే చెప్తున్నారు. ఈ క్రమంలో తెనాలి పర్యటన జగన్కు గాని వైసీపీకి కానీ రాజకీయంగా ఏ విధంగా లాభించకపోగా నెగిటివ్ అయిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయట. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు వెన్నుపోటు దినం నిరసనల్లో పాల్గొన్నారు. కానీ చిత్రంగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన జగన్ మాత్రం బెంగళూరు వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి ముందుగా షాక్ తిన్నది వైసీపీ శ్రేణులే. బహిరంగంగా వాళ్లు చెప్పకపోయినా పార్టీ పరంగా నిర్వహించిన అంత ముఖ్యమైన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పాల్గొనకుండా బెంగళూరు వెళ్లిపోవడం పట్ల వైసీపీ వర్గాలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయట. అలాంటి సమయంలో ఇలాంటి వివాదం ఖచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం చేసేదే. అయితే వైసీపీ నేతలు మాత్రం సదరు జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయగానే దానికి సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అటు ఛానల్ పైన, ఇటు ఆ జర్నలిస్టు పైన అందరూ విరుచుకు పడుతున్నారు. మహిళలకు క్షమాపణ చెప్పడం మాని కొమ్మినేని అరెస్టుపై జగన్ తప్పుబడుతున్నారు. ఇక జగన్కు అత్యంత సన్నిహితుడు, వైసీపీలో నెంబర్ 2గా ఫోకస్ అవుతోన్న సజ్జల నిరసన వ్యక్తం చేస్తోన్న అమరావతి మహిళలను టార్గెట్ చేస్తున్నారు. కొమ్మినేని కృష్ణంరాజుల డిస్కషన్పై నిరసనలు తెలిపిన మహిళలను ఉద్దేశించి సజ్జల సంకరజాతి, పిశాచాలు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సజ్జల చేసిన సంకరజాతి వ్యాఖ్యలు మహిళలను అవమానపరిచేలా ఉన్నాయని, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన మహిళల త్యాగాలను తక్కువ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ రాజకీయ కోణం అందరికీ తెలిసిందే. కానీ ఆ అనుచిత వ్యాఖ్యల ప్రసారం కాగానే జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసీపీ ముఖ్యులు దారుణంగా ఫెయిల్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు.